కూడా వస్తుందా కదా కార్ చూసుకుంటే మాకేం తెలియదు కానీ దేవుడికి కూడా కార్ చూసుకుంటున్నా చేస్తే బాగున్నారా తీసుకో प्रभु येसु प्रेमातु अंदारिकी तनकु परमेश्वरु ब्रह्मानु सुनादु
పాపాలను మనం ముక్తి చేయడానికి 2000 సంవత్సరాల క్రితం నరరూపుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించి శిలువ మరణం పొంది కొద్దిసేపు స్థిరించడానికి ఆయన వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన దేవుడు మరణాలు. మరి హైదరాబాద్ పట్టణంలో ఎన్నో పెద్ద సంఘాలు ఉన్నాయి. అయితే 3 నెలల క్రితమే నన్ను ఇక్కడ రావాలని అయ్యగారు ఆహ్వానించారు. అయ్యగారు ఆహ్వానించినందుకు మన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. మా చిన్నప్పుడు దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను, దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను, దేవాని సన్నిధి గమ్యమేమి స్వానరాక దారి తొలగి నిండగా నీ ప్రేమయే నన్ను కరుణించి కల్వరి మార్గము చూపేను, నీ ప్రేమయే నన్ను కరుణించి కల్వరి మార్గము చూపేను, దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను. శోధనలెన్నో నాలోన రేగి శ్రమయు దుఃఖం కలుగగా, శోధనలెన్నో నాలోన రేగి శ్రమయు దుఃఖం కలుగగా, నా మొరను నీవు అంగీకరించి నన్నాదరించితివి, నా మొరను నీవు అంగీకరించి నన్నాదరించితివి, దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను, దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను. మహోన్నతుడా నీ నామగానం నాకెంతో మధురము, మహోన్నతుడా నీ నామగానం నాకెంతో మధురము, దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను, దేవాని సన్నిధిలో స్తుతిగానం చేసేదను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
నీ అశాశ్వతమైనది, కొద్ది కాలం నుంచేది. పదవులు వస్తాయి పోతాయి, ఉద్యోగాలు ఉంటాయి పోతాయి, కానీ మనుషులు కూడా నాశనం అయిపోతారు. కానీ మన శాశ్వత జీవం ప్రభువును భద్రపరచబడినప్పుడు దేవునికి సమీపస్తులంగా మనం వెళ్తాం. దేవునికి మరి ప్రియబిడ్డలుగా ఎంచబడినప్పుడు నిత్య జీవానికి వారసులుగా మనం ఎంచబడతాం. శ్రేష్టమైన ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప ధన్యతలో స్తోత్రాలైనా ఇదో ఈ పరిశుద్ధ దినమందు ఈ సన్నిధిలో చేరడానికి అపాత్రులైన మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రమైనా. ఇదిగో గత సంవత్సరంలో ఉన్నవారి సంవత్సరాలు ఎంతో మంది లేరు, నిన్నటి దినాలు ఉన్నవారి దినమంది ఎంతో మంది లేరు ప్రభా. మీరైతే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ కార్యములు వివరించుటకు మేము కూడా ఓ ప్రభా మాట్లాడటానికి, మా నోరు తెరవడానికి, పాడటానికి, స్థుతించడానికి, కొనియాడటానికి మేర్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఉదయకాలంలో నీ బాలసన్నిధిలోనికి నడిపించిన ప్రతి నీ కుమారుని చూస్తున్నాం ప్రభు. కనుక నుంచి జ్ఞాపకం చేసుకుని ఏ ఒక్కరికి ఆటలు కలగకుండా నీ కృప చూపించింది ఆయన. నీ దయాహస్తమును చాపి ఒక్కొక్కరిని నడిపించింది, బలపరిచింది, పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది, ఆదరించింది ప్రభా. ఇదిగో ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డలు విద్రాశాస్త్రి గారు మరి వారి టీంని అంతా నడిపించారు. ఈ స్తోత్రం తన మంది చేరు ప్రతి వారిని మాటలు వినడానికి, నీ నీతిని ధ్యానించడానికి, ఒక నూతనమైన అనుభవం ఇద్దరి మంది ప్రవేశించడానికి మీకు ఈ కార్యక్రమం చివరి వరకు మీరు మాకు నాయకత్వం ఇచ్చింది. ఏ మనిషి నాయకత్వం మాకు, ఏ మనిషి యొక్క అధికారం కింద మీరు ఇదిగో సర్వోన్నతమైన దేవుని యొక్క ఓ నీ చేతి కింద, బలిష్టమైన చేతి కింద మేము చేరి ఉన్నాను. ఆ ప్రాణములకు ఆయన చేర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నువ్వు నాకు తోడేందుకు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రు వెనుక నీవు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అట్టియున్నావు. నా గిన్నె నిండి పొరుచున్నది. నేను బ్రతుకుతున్నాననియు సాక్ష్యములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ప్రభుత్వ వాక్యం దీవించుగాక. మరి దేవుడు చేసిన మేలందరినీ ఇంకా సంజీవుల నుంచి 5 సంవత్సరాల కాలంలో కాపాడి మరి సంతోషకరమైన దినాన్ని మన జీవితాలను గురించి లోకంలో సంతోషించి ఆనందించడానికి, మరి పర్వదినాన్ని చేరి మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన ఆలోచనలు బట్టి ప్రభువును మరి నిండారా నిండు మనసుతో చెల్లించాలి. హల్లెలూయా. ఈ చివరి వారం శుక్రవారం, శనివారం ప్రారంభమవుతుంది. శనివారం రాత్రి మరి కొత్త సంవత్సరంలో ప్రవేశించే వరకు ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుంది. దేవుని స్థలంలో ఉంది, దేవుని సన్నిధిలో చేరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టవచ్చు. దేవుని కాపుదల, దేవుని ఆదరణ జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో ఉంది. దేవుని నామంలో నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మీరు ప్రత్యేకమైన దైవములు నూతన సంవత్సరంలో చూడగలుగుతారు. కనుక మీరు ఎవరైనా ఎక్కడ ఉన్నవారైనప్పటికీ ఆ 31వ తారీఖు రాత్రి మీరు రావాలని నేను ప్రభుత్వం బట్టి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఎవరైనా మరి మైక్లో వింటున్నారు, ఎవరైనా రావాలనుకున్నారు, స్వరాన్ని రావాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దినం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ లోకంలో ఆయా రాజులు, ఆయా వ్యక్తులు, ఆయా మనుషులు తమ బలాన్ని బట్టి, తమ శక్తిని బట్టి కొన్ని కార్యాలు చేస్తూ వచ్చారు. కానీ మరి తమ రాజదండాన్ని బట్టి, తమ అధికారాన్ని బట్టి కొన్ని పనులు చేస్తూ వచ్చారు. కానీ ఏ అధికారాన్ని చూపించకుండా
లోకానంతటినీ జయించిన మహాముని యొక్క జన్మ. దేవుని గ్రంథంలో ఒక మాటను నేర్చుకుంటే సాత్వికులు ధన్యులు వారు స్థిరంగా నిలిచిపోయింది. అది యేసు సామ్రాజ్యం. హల్లెలూయా. ఆయన ఏ ఆయుధం చేపట్టలేదు, ఆయన ఏ అధికారి ఆయన్ని కనపరచలేదు, ఏ మత నాయకుడు ఆయన కనపరచలేదు, మరి ఏ గొప్ప వ్యక్తి ఆయన పాదం చేరలేదు. కానీ ఆయన సాత్వికుడిగా ఈ లోకాన్ని జయించారు. ఇక నూతనమైన ప్రేమ శక్తికి నాంది పలికారు, పునాదులు వేశారు. అది ఎలా జరిగిందో, ఎలా ఈ యొక్క సామ్రాజ్యం విస్తరించిందో ఎవరు వివరించలేదు. దైవం లేదని మాట్లాడుతుంటారు. కానీ నిజానికి మనం వాస్తవాన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు ఉన్నాడు అనే దానికి మనం రోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. నాస్తికుడేమి ఆస్తికుడేమి, మరి బ్యాంక్ అకౌంట్ లో డబ్బు జమ చేయాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టాలంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క జీతం తీసుకోవాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రతిదినము ప్రభువు నామములో జరుగుతుంది. ఈ సత్యాన్ని గమనించలేక చాలా మంది దురహంకారంతో మాట్లాడుతుంటారు. కనుక సత్య మార్గంలోకి రావడానికి ఒకసారి హృదయాన్ని తెరిచి దేవుని వైపు చూసి ఆలోచించింది. ఈ పర్వదినాన దేవుడు మనకు గొప్ప మేలు చేయాలి. ఈ హృదయాల్లో ఆశించిన ఏ సామాజిక సంస్థలు ఉన్నావో తెలియదు, కానీ దేవుడు ఈ ప్రతి సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సమర్థుడైన కనుక అతి పరిశుద్ధ దేవుని మాటలు ముందుగా మరి నన్ను ప్రార్థించుకుందాం. తర్వాత లైవ్లు దేవుని మాట్లాడాలని అందిస్తారు. తినేసుడు నేడు మనకు పుణ్యమార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయశ్చిత్తుడు యేసు.
యేసులేని బ్రతుకే ఇలా దండుగా, యేసుక్రీస్తు మనలో ఉంటే పండుగ. యేసులేని బ్రతుకే ఇలా దండుగా, యేసు రక్తమే పాపము పాపును, యేసు ఒక్కడే ముక్తికి మార్గము. నీలో యేసు జనముందేనా, నేనే యేసుని నీవు కొల్లుమా. ప్రభు యేసుడు జనముందెను, హల్లెలూయా హల్లెలూయా. సర్వ జగతికే శుభమాయెను, హల్లెలూయా హల్లెలూయా. ఆనందం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దైవజనులు మనం పిలిచిన మీతో పాటు కలిసి ప్రభువును స్తుతించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశమును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశమును నాకు కల్పించిన ప్రియ సహోదరులు దైవజనులు పాస్టర్ ప్రభు ప్రసాద్ గారికి, అలాగనే ఈ సంఘ నాయకులకు, విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా వందనాలు తెలియపరుచుకుంటూ ఒక ప్రత్యేక కూడికలో ఉన్నాం, ప్రత్యేక ఆరాధనలో ఉన్నాము. ఈరోజు ఆదివారం మాత్రమే కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించిన లేక అవతరించిన ఆ శుభదినాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంతోషాన్ని మన ఒకరితో ఒకరము పంచుకుంటూ ఉన్నాం. కనుక ఉదయకాలంలో మనంతా చాలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సంవత్సరం అంతా దిగాలుగా ఉన్న కనీసం ఈ రోజైనా నవ్వాలి. వార్త 3వ అధ్యాయం 16వ వచనము, ప్రపంచములో ఉన్న భాషలన్నిటిలోకి, దాదాపు ప్రపంచంలోని భాషలన్నిటిలోకి, లిపి ఉన్న భాషలన్నిటిలోకి తర్జుమా చేయబడిన ఒక వచనము, బైబిల్ వచనము ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రపంచములో ఎక్కువ మంది చేత చదవబడిన మాటలు, చదవబడిన వాక్యము లేక వచనము ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. కనుక ఈ వచనంతో ప్రారంభమవుతున్న ఈ పారాగ్రాఫ్ మనం చదువుకోబోతున్నాం. ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం.
బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఒక వచనాన్ని నేను చదువుతాను, ఆ తర్వాత వచనాన్ని మీరు చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి మనం ప్రారంభించుకుందాం. దేవుని బిడ్డలముగా మనందరము కలుసుకొని ఆనందించగలిగినట్లు 94వ సంవత్సరపు క్రిస్మస్ శుభదినాన మనందరము కలిసి ఆయనను ఆరాధించగలిగినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మన చుట్టూ ఎంతో ఆటంకం ఉన్నది, అయినప్పటికీ మన మనస్సులను మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏ మంచి లేని మమ్మను మీరు ప్రేమించి అయోగ్యులముగా అపాత్రులముగా మీకు శత్రులముగా లోకములో పాపులముగా పతనమునకు నరకమునకు వెళ్ళుచున్న మమ్మను మీరు ప్రేమించి మీ కుమారుని క్రీస్తు యేసుని లోకమునకు పంపించి ఆయన ద్వారా మా కొరకు మీరు ఏర్పాటు చేసిన రక్షణ భాగ్యమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రాసినట్టుగా ఎక్కడా లేదు కానీ ఆయన గురించి రాయబడిన పుస్తకాలు ప్రపంచంలో మరి ఏ వ్యక్తిని గురించి రాయబడలేదు. ఆయన ఒక్కరి మీదకి ఒక కత్తిని తీయలేదు కానీ ఆయన సంపాదించిన మనుషులు లేక ఆయన జయించిన ఆ గొప్ప యుద్ధాలు, ఆయన పోరాడిన యుద్ధాలు ఈ లోకంలో ఎవరు కూడా పోరాడలేదు అని అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఆయన ఒక్కరి మీద తన చులుమును లేక తన అధికారాన్ని లేక తన యొక్క ఆ పలుకుబడిని తన చేతిలో ఉన్న అధికారాన్ని శక్తిని వినియోగించలేదు. కానీ ఈనాడు ప్రపంచవ్యాప్తముగా కొన్ని కోట్లాది మంది మనుషులు ఆయనను తమ రాజుగా ఆరాధ్య దైవంగా అంగీకరించి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. మహా రాజులుగా లేక ప్రపంచంలో చరిత్రలో గొప్ప యుద్ధాలు చేసి ప్రపంచంలో అనేకులను జయించిన వారి కంటే కూడా ఈయన తన ప్రేమ ద్వారా కొన్ని కోట్ల మంది సహచరులను, కొన్ని కోట్ల మంది విశ్వాసులను లేక కొన్ని కోట్ల మంది ప్రజలను తన వెంట నడిపించుకున్న ప్రేమమూర్తి కనుకనే ఆయన పుట్టిన దినాన్ని, ఈ క్రిస్మస్ దినాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది, కొన్ని కోట్ల మంది ఒక పండుగలా జరుపుకుంటూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాము. ఆ సమయంలో ఒకసారి డిసెంబర్ మాసంలో ఒకరోజు నేను ఒక మార్కెట్ లో గుండా వెళ్తున్నా. ఢిల్లీలో ఒక మార్కెట్ లో వెళ్తున్నా. అంతకు ముందు కూడా ఆ మాట నేను చాలా సార్లు చూస్తాను. కానీ ఆ రోజున నాకు ఒక ప్రత్యేకమైన ఒక మెలకువ లేక ఒక ప్రత్యేకమైన జ్ఞానోదయం అయింది నేను చెప్తాను. మార్కెట్ లో వెళ్తున్నాను డిసెంబర్ మాసంలో షాపులు, దుకాణాలు అన్ని కూడా చాలా చక్కగా అలంకరించి పెడుతూ ఉంటారు. ఎందుకు చెప్పారంటే డిసెంబర్ లో మొట్టమొదటి క్రిస్మస్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళా జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం వస్తుంది, ఆ తర్వాత మళ్ళా సంక్రాంతి అనే పండుగ వస్తుంది. కనుక ఈ దుకాణాల్లో ఉన్నవారు లేక వ్యాపారాలు చేసేవారు తమ షాపులను చాలా చక్కగా అలంకరించారు. చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, మరి చాలా చక్కగా అందించిన బ్యానర్స్ ఉన్నాయి, మరి అక్కడ అందించిన స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మార్కెట్ లో మనం వెళ్ళి చూసినట్లయితే రకరకాలుగా ఉంటాయి. హ్యాపీ క్రిస్మస్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే పేపర్ లో చూసాను, బంపర్ క్రిస్మస్ సేల్, బంపర్ క్రిస్మస్ సేల్. అంటే క్రిస్మస్ వాళ్ళు కూడా ఉపయోగించి బంపర్ క్రిస్మస్ సేల్ అంటే
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ఇంకా ఎక్కడ తెలుసా? హ్యాపీ ఎక్స్మస్ అని. హ్యాపీ క్రిస్మస్, 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 హ్యాపీ ఎక్స్మస్ అయిపోయింది. క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్ has become ఎక్స్మస్. మీలో సైన్స్ చదువుతున్న వాళ్ళు బాగా తెలుసు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగించే సమయంలో అసలు ఆయన వచ్చి ఈ లోకములకు మనకు ఏం చేశారు, క్రిస్మస్ కు నాకు ఉన్న సంబంధం ఏమిటి, క్రిస్మస్ కు నీకు దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం ఉంచు ప్రతి వాడును దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు. ఎందుచేత క్రిస్మస్ లేకపోతే దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. క్రిస్మస్ లేకపోతే దేవుడు ఎలా ఉంటాడు అని ఈనాటికి కూడా మనుషులు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉండేవారు. క్రిస్మస్ లేకపోతే దేవుడి గుణగణాలు ఏమిటి, దేవుడి లక్షణాలు ఏమిటి, దేవుడి శక్తి ఏమిటి, ఆయన ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఆయన తెలుసుకోవడం ఎలాగా అని ఈనాటికి కూడా మనుషులు ఆశ్చర్యపోతూనే ఉండేవారు. యోహాను సువార్తలోనే మొట్టమొదటి అధ్యాయంలో సువార్త రచయిత ఎప్పుడూ దేవుని చూడలేదు, అయితే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో అవతరించిన ఈ క్రిస్మస్ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము నేర్చుకోవలసిన మొట్టమొదటి సత్యము దేవుడు ఉన్నాడు అని ఈ క్రిస్మస్ మనకు ఎంతో తేటగా రుజువుపరుస్తున్నది. దేవుడు ఉన్నాడు, ఆయన తన కుమారుని ద్వారా ఇలా. అందుచేతనే హెబ్రీ పత్రిక రచయిత హెబ్రీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడను. కుమారుని ద్వారా మాట్లాడను. దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక గట్టి రుజువు యేసుక్రీస్తు ప్రభువుని మనకు ప్రత్యక్షపరచాడు. దేవుడు ఉన్నాడు. చాలా మందికి చాలా సార్లు ఈ విషయంలో చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. దేవుడు ఉన్నాడా? ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది, ఉంటే నా ప్రపంచం ఇలా ఎందుకుంటుంది, ఉంటే నా జీవితంలో ఇన్ని శ్రమలెందుకు? దేవుడు మరలా తన కుమారుని ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. పాతల చరిత్రలో మనం చూసినట్లయితే కాగా తన కుమారుని లోకమునకు పంపించాడు. The very reason for the coming of Christ is that God loves you and me. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే యేసు లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకంలో మనుషులు మంచివారిని ప్రేమిస్తూ ఉంటారు, మంచివారిని ప్రేమిస్తూ ఉంటారు, మంచి బట్టలు వేసుకున్న వారిని ప్రేమిస్తారు, బాగా చదువుతున్న వారిని ప్రేమిస్తారు. రక్షింపబడదము మనము పాపులముగా ఉండగానే కాదు, కానీ దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి మనము శత్రువులుగా జీవిస్తున్న సమయంలో, దేవునికి మనము మన సొంత ఇష్టము చొప్పున మన జీవితములను వెళ్ళగొచ్చుకుంటూ ఉన్న సమయంలో దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. తన కుమారుని లోకమునకు పంపించి మీరు అలాగే ఉండటం నాకు ఇష్టము కాదు అని దేవుడు తన ప్రేమను ఆ విధంగా కుమారుడు క్రీస్తు యేసు ద్వారా మనకు వ్యక్తపరిచినట్టుగా చూస్తున్నాం. ఇదే పత్రికలో మనం చూసినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం, మనం ఇంకను శత్రులమై ఉండగా ఆయనకు శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అందుచేతనే
యోహాను సువార్త రాసిన యోహాను భక్తుడు దేవుని ప్రేమను గురించి వర్ణించడానికి ఆయనకు మాటలు చాలక, దేవుడు లోకమును ఎక్కువగా ప్రేమించనలేదు, దేవుడు లోకమును చాలా ప్రేమించనలేదు, దేవుడు లోకమును అందరికంటే ఎక్కువగా ప్రేమించనలేదు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. పూర్తిగా మనం అర్థం చేసుకోలేవు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత ఎత్తైన ప్రేమ, ఎంత లోతైన ప్రేమ. పరలోకములో ఉన్న తన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువును సైతము ఈ లోకములకు పంపించినంత ప్రేమ. పాతాళములకు వెళ్ళిపోవలసిన మనిషిని ఆ పాతాళములో నుండి బయటికి లాగిన దేవుని ప్రేమ. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకములకు పంపించడం మాత్రమే కాదు, కానీ ఆయనను సిలువకు అప్పగించడానికి సైతము వెనుకాడనంతటి ప్రేమ. అంతగా మనల్ని ఎవరు ప్రేమించలేరు. మనల్ని ఎవరు కూడా ఈ లోకములో అంతగా ప్రేమించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరులారా, ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేక బౌద్ధుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఉండే ప్రేమ కొంతమందికే కాదు. ఇక్కడ దేవుని ప్రేమల గురించి మనం చూస్తున్నప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఆయన వెనకాడలేదు. కనుక దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు మాత్రమే కాదు, కానీ ఈ క్రిస్మస్ దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు మాత్రమే కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి కూడా ఈ క్రిస్మస్ ఒక గట్టి రుజువుగా మన ముందు నిలుస్తుంది. క్రిస్మస్ నాడు మనం జ్ఞాపకం చేసుకోవలసిన రెండవ పాఠము లేక రెండవది, దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక రుజువు క్రిస్మస్. రెండవదిగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనే దానికి క్రిస్మస్ ఒక గట్టి రుజువు. అంత మాత్రమే కాదు, కానీ ఈ వచనం మనం గమనించినట్లయితే మనం చదువుతున్న వచనం యోహాను పరలోక రాజ్యంలో నాతో పాటు కూడా కాలి భాగస్తునిగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను, కూర్చోబెట్టుకోబోతున్నాను. నా రాజ్యంలో నీవు కూడా నిత్యము జీవించడానికి, నిరంతరము జీవించడానికి, నాతో ఉండటానికి, మహిమ రాజ్యంలో ఉండడానికి నీవు సిద్ధపరచుకోమని ప్రభు నిన్ను ప్రేమతో కేకవేస్తున్నాడు. ఆలకించు. దయాలు ఎంతండి, కృపాశక్తి సంపూర్ణ ఈ పాదములకు వందనాలను దయచేస్తున్నాను. ఈ దాసు నిలబెట్టి ఇదిగో ఈ లోకంలో దేవుడున్నాడనే సత్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి వీలుగా ఈ లోకంలోకి వచ్చావు ప్రభు. ఇదిగో మనుషుల్ని మర్చిపోలేదని, మనుషుల్ని ప్రేమిస్తున్నావనే సత్యాన్ని ఇదిగో మా మధ్యన ప్రకటించడానికి నీ లోకంలో జీవించావు ప్రభు. ఇదిగో అలాగే నశించిపోతూ నిరీక్షణ లేని నాశన మార్గంలో పరిగెత్తున్న మేమందరము తిరిగి నీ యొక్క నిరీక్షణ మార్గంలో సంతోషకరమైన వాగ్దాన సంబంధమైన పరలోక రాజ్యంలో తిరిగి ప్రవేశించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో పాత నిబంధన కాలంలో నీ రాకడను గురించి, నీ యొక్క పుట్టుకను గురించి అనేక మంది ప్రకటిస్తూ వచ్చారు. ఆయన నీ సువార్తలు యేసు ప్రభు పుట్టాడని, యేసు ప్రభు ఈ లోకానికి రక్షణకర్తగా వచ్చాడని ఘోషిస్తున్నాయి ప్రభు. మళ్ళీ అదే లేఖన భాగాలు నువ్వు మళ్ళా తిరిగి రాబోతున్నావని, మమ్మల్ని మళ్ళా తిరిగి తీసుకుని నీ పరలోక రాజ్యంలో చేర్చి మీతో పాటు సంతోషించి ఆనందించడానికి నీవు స్థలమును సిద్ధపరిచి మా కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నామని సెలవిస్తున్నాయి ప్రభువా. అటు నిరీక్షణ కలిగిన పరిశుద్ధ మార్గంలో ప్రవేశించడానికి, ఆ పరలోక పట్టణంలో పౌరసత్తును సంపాదించుకోవడానికి, అట్టి పరలోక రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో, నిత్య జీవితంలో పౌరసత్వం సంపాదించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రమైన. ఇదిగో ఈ దినమందు ఎవరు ఇటు పౌరసత్వం లేకుండా జీవిస్తున్నారు, ఎవరు ఇటు ధన్యత లేక ఈ లోకంలో నాశన మార్గం నుండి తమను తాము భ్రమకు అప్పగించుకుంటున్నారు, అటు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కూడా. వారి హృదయాలను తెరిచి నీ వాక్కును వారి హృదయాలను ముద్రించండి. ఈ పరలోక రాజ్య మర్మాన్ని వారు గ్రహించడానికి వారి మనోనేత్రాలు తెరవండి ఆయన. వారి ఆత్మ చెవిని తెరిచి నీ కార్యం వారి హృదయాలను కొనసాగించి ఇటువంటి వాక్యం ప్రతి హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆదివారం కూడుకున్నప్పుడు మనం అందరం కానుక వేయండి. Bye.
యూత్ తరఫున అందరి పిల్లలకి Hallelujah.